లాస్ట్ వీడియోలో ఓట్స్ రెసిపీ చెప్పినప్పుడు ఒక కామెంట్ వచ్చింది, అసలు ఈ ఓట్స్ దేనికి యూజ్ అవుతుందని. అవును, ఈ ఓట్స్ అసలు దేనికి యూజ్ అవుతుంది? మనం చూసే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్, ఎవరైనా ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ చేసే వాళ్ళు చాలా మంది ఓట్స్ తింటారు. వై? ఓట్స్ ఏమైనా సూపర్ ఫుడ్? ఓట్స్ లేకపోతే అసలు రైటింగ్ వేయలేమా? అట్లేం లేదు. ఓట్స్ లో బేసిక్ గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే మీకు తక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ లోనే ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. మనం తినే నార్మల్ ఫుడ్స్ లైక్ రైస్, చపాతీ అండ్ హోమ్మేడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్ ఐటమ్సే, బట్ కొంచెం ఫాస్ట్ డైజెస్ట్ అయిపోతాయి. సో మీకు మళ్ళీ ఆకలిస్తుంది. సో మీకు అంత ఎనర్జీ ఉన్న ఫీలింగ్ అనిపించదు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఈజీ టు మేక్. మీరు ఓట్స్ ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. లైక్ ఆయిల్ వేసి, మసాలా వేసి, స్టవ్ ఆన్ చేసి వండుకోవాల్సిన పని ఉండదు. జస్ట్ మీరు ఓట్స్ లో హాట్ వాటర్ పోసిన 5 to 10 minutes లో సోక్ అయిపోతాయి అండ్ మీరు దాన్ని ఈజీగా తినేయచ్చు. సో ఓట్స్ అనేది ఈజీ టు మేక్ అండ్ ఈజీ టు ఈట్, క్విక్ మీల్ లాగా. అండ్ నెక్స్ట్ ఓట్స్ అనేది హై వాల్యూమ్ ఫుడ్. అండ్ ఒకవేళ మీరు చిన్న బౌల్ ఆఫ్ రా ఓట్స్ ని కుక్ చేసుకుంటే, కుక్ అయిన తర్వాత అది పెద్ద బౌల్ అంత సైజ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ఎక్కువ క్యాలరీస్ అయితే తింటలేరు. మీరు తినేది ఒక చిన్న బౌల్ ఆఫ్ ఫుడ్ బట్ బిగ్ ఇన్ సైజ్. సో మీరు తక్కువ క్యాలరీ ఫుడ్ తింటూ స్టమక్ ఫుల్ చేసుకుంటారు. అండ్ ఫిట్నెస్ లో ఏ ఫుడ్ సూపర్ ఫుడ్ కాదు. అంటే ఫిట్నెస్ అంటే ఓట్సే పక్కా తినాలి, ఖచ్చితంగా చికెన్ తినాలి, ఖచ్చితంగా సప్లిమెంట్స్ వాడాలి, ఖచ్చితంగా వే ప్రోటీన్ వాడాలి అనే రూల్స్ ఏం లేవు. మీరు ఏ ఫుడ్ తిన్నా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. లైక్ ఓట్స్ ఆర్ గుడ్ ఇన్ కార్బ్స్, మీకు ఎనర్జీ కోసం అండ్ లాంగ్ టైమ్ స్టమక్ ఫుల్ ఉండడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తింటాం. చికెన్ అండ్ ఎగ్స్ ప్రోటీన్ కోసం తింటాం. మన డైలీ లైఫ్ లో వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసేటప్పుడు మజిల్ టిష్యూస్ అనేవి బ్రేక్ అయిపోతాయి. అవి మళ్ళీ రిపేర్ చేయడానికి అండ్ మజిల్స్ మళ్ళీ గ్రో అవ్వడానికి ప్రోటీన్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ మళ్ళీ సలాడ్స్ లైక్ కీరా, క్యారెట్, ఫైబర్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ మంచి డైజెషన్ కోసం అండ్ మంచి ఫైబర్ కోసం. ఇప్పుడు ఈ ఫుడ్ తింటేనే డైటింగ్ చేసినట్టు, ఈ ఫుడ్ తింటేనే ఫ్యాట్ లాస్ అయినట్టు అని పెట్టుకోకండి. అన్ని క్యాలరీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎన్ని క్యాలరీస్ తింటున్నాం అండ్ ఈ ఫుడ్ మనకి ఏ కైండ్ ఆఫ్ వాల్యూ ఇస్తుందని చూసుకోవాలి. మనం తినే ఫుడ్ లో మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఎంత వస్తున్నాయని చూసుకోవాలి. లైక్ ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్. హోమ్ ఫుడ్ కూడా మంచి ఫుడ్డే, కాకపోతే అలా ఆయిల్ ఎక్కువ వేస్తేనే ప్రాబ్లం. సో నువ్వు ఏ ఫుడ్ తింటున్నావు అనేది మ్యాటర్ కాదు, నువ్వు తినే ఫుడ్ నీ బాడీకి ఎలాంటి వాల్యూ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం ఓట్స్ గురించి మాట్లాడినాం కదా, నెక్స్ట్ వీడియోలో దేని గురించి మాట్లాడుకుందామో కామెంట్ చేయండి.